ఇవన్నీ ఏమీ ఇంకేం కనిపించట్లా. సో దాని గురించి లక్ష్మణ్ అంటే వై యువర్ షో షూర్ అబౌట్ రావు రమేష్ గారు? యాక్చువల్లీ సార్ మనం స్టోరీ అనుకున్నప్పుడు సార్ బ్రీఫ్లో బాగా అందరూ ఎగ్జైట్ అయిన సీన్ ఏంటంటే బ్యాంక్ సీన్ సార్. బ్యాంక్ సీన్లో టక్కన లేచి సార్ అది బేసిక్ నెరేషన్లో ఉన్నప్పటి నుంచి ఉంది సార్. అది ఎవరికి నెరేషన్ ఇచ్చినా సరే అక్కడికి వచ్చేసరికి ఎవరు అనుకుంటున్నారో అంటారు సార్. ఆబ్వియస్లీ ఎవరు ఇలా రావు రమేష్ గారు అనుకుంటారు. కనెక్టెడ్ అంటే ఊహించుకునేసారు. ఓకే ఈ ఒక్క సీను ఆయన చేసి అద్దరిపోద్ది, అసలు పగలబడి నవ్వేస్తారు అనేసి. ఎడిట్లో చూసినప్పుడు సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు సార్ అంటే నేను చాలా ఎమోషన్స్ చాలా సందర్భాలు ఫీల్ అయ్యి చెప్తా. బట్ మాది కాదు అని లేచినప్పుడు ఎంత పగలబడి నవ్వుతామంటే అంటే షూటింగ్లో చూసి నాకు వచ్చింది మనం చూసినప్పుడు సార్, ఎడిట్లో చూసినప్పుడు కూడా లేరియస్గా. అండ్ మీరు చెప్పండి సార్, అంటే లక్ష్మణ్ మీకు స్క్రిప్ట్ చెప్పి కథ నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ అంటే మీరు ఎక్సైట్ అయిన పాయింట్ ఏదో ఉంటుందిగా మొత్తం సుబ్రహ్మణ్యం క్యారెక్టర్? ఫస్ట్ ఎగ్జైటింగ్ పాయింట్ ఆయన ఎప్పుడు చెప్పేది నేను చాలా ఎగ్జైటింగ్ పాయింట్ ఫస్ట్ లైన్తోనే. అంటే అతను అనుభవం వల్ల వచ్చిందా ఏంటో మనం ఎవరికి కథ చెప్పినా నాట్ ఓన్లీ మీ ఒక ఫస్ట్ మనం చెప్పేదానికే అతను హుక్ అయి వినాలి అన్న ఇది ఉంటుందంటే జీవితంలో అనుభవం ఫస్ట్ చెప్పడం అదే. అంటే అంతకుముందేవో కథలు మీకు వచ్చి ఉంటాయి వినుంటారు, కానీ లక్ష్మణ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ తీసుకుని మీకు నరేట్ చేసినప్పుడు సార్ ఏదో పాయింట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎస్ దిస్ ఈస్ ద స్క్రిప్ట్ అని ఎక్సైట్ చేసి ఉండాలి సార్. సో అదొక్కసారి షేర్ చేసుకుంటారా? వాడు చెప్పే విధానంలోనే తను చెప్పాడు మన ఇంటర్వ్యూలో, జీవితంలో కష్టాలు వస్తే జీవితం అవుతుంది, కష్టాలు వస్తే కామెడీ అవుతుంది. అది పక్కువని నేను ఎగ్జైట్ అయ్యాను కదా అక్కడ. అంటే కథ చెప్పడానికన్నా ముందు ఒక లైన్కి ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగితే, ఒక విషయం మీద మనకి ఇంట్రెస్ట్ కలగాలి. అది అతనికి అనుభవంలో వచ్చిందో ఏంటో ముందు బిఫోర్ స్టార్టింగ్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ముందు ఒకళ్ళని ఇంట్రెస్ట్ కలిగించాలి. అది మన మైండ్ అప్పుడు ప్రిపేర్ అవుతుంది వినడానికి. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, కష్టాలు వస్తే కామెడీ, బికాస్ కామెడీ కమ్స్ ఫ్రమ్ ద జెనిత్ ఆఫ్ ట్రాజడీ అని మన ఇంగ్లీష్ అంటాం. అది మనోడు 100% అది ఆ మాట అనడానికి ఆ ఒక్క కష్టాలు కామెడీ అంటే ఏం చూపిస్తావు నువ్వు, కమన్ టెల్ మీ అన్న ఒక ఇంట్రెస్ట్ మనకు కలుగుద్ది. దానికి చాలా అతను అనుభవం ఉంటే కానీ అది రాయలేము. ఫస్ట్ నేను ఆ లైన్కి పడిపోయానండి. ఆ తర్వాత గెటింగ్ ఇన్ టు ద స్క్రిప్ట్ సీన్ బై సీన్